అంటే తన వాస్తవ స్వరూప స్వభావం ఏంటి? అనుభూతిగా ఉండుట. అంటే ఉండుట అనేప్పటికీ సత్పదార్థం వచ్చేసింది. ఆ సత్పదార్థం ఎలా ఉన్నది? చిత్ అంటే ఏంటి? చైతన్యం అంటే ఎరుక. తాను గుర్తించి గమనించి తెలుసుకునే లక్ష్యంతో, భావించే లక్ష్యంతో ఉండుట. అంటే సత్య చిత్తే సత్తు. ఈ సత్యచిత్తులు కూడా సహజంగానే ఆంధ్ర స్వభావంతో ఉన్నాయి. అంటే ఆంధ్ర స్వభావం, చిత్త స్వభావం, సత్వ స్వభావం 3 వేరువేరుగా ఒకటి అనకూడదు. ఈ సాలిడ్ పదార్థం సత్య చిత్ ఆంధ్ర స్వరూపంగా, మౌనంగా, పరిపూర్ణ స్వరూపంగా, స్వేచ్ఛతో నేనే ఉన్నాను స్వయంగా. ఇది స్వానుభవం అందరికీ. ఈ స్వానుభవమే స్వయం సాక్షాత్కారం. ఇదే నిత్యానంద ఆత్మానుభవం. అయితే ఇది ఎప్పుడు ఉండాలి కదా అని మీరు అనొచ్చు. కరెక్టే. అనవసర ప్రసక్తి ఎత్తుకోకుండా నేను నీది నాది అన్న ప్రసక్తి ఉన్ననో లేకపోయినప్పటికీ నేను ఉన్నాను ఉనికితో, నా ఉనికిని నేను అనుభవిస్తున్నాను. ఇక్కడ అహంకారం ప్రసక్తి ఎక్కడుంది? నేను ఉన్నాను, నాకు నేనే చైతన్యంతో ఎరుగుతూ ఉన్నాను. నా ఎరుగుతో నన్ను నేను గుర్తించడా, గమనించడా, తెలుసుకుంటా సర్వ స్వానుభవమే. ఇక్కడ అహంకార ప్రసక్తి ఎక్కడుంది? అలాగే నేను ఉన్నాను ఆనంద స్వరూపంతో, ఆనంద లక్ష్యంతో నేనే ఉన్నాను. నా ఆనందాన్ని నేను అనుభవిస్తాను. నేను నాది భావన ఉన్నా లేకపోయినా నా ఆనందాన్ని నేనే స్వయంగా, స్పష్టంగా, సరళంగా, సుటిగా నన్ను నేనే అభివ్యక్తం చేసుకుంటున్నాను అని ఈ యొక్క వాడుక భాషలోని తను తాను గుర్తించడా, గమనించడా, తెలుసుకుంటే సహజ స్వరూపం అందరికీ సహజంగా స్వేచ్ఛతో ఉన్నది.